నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యూఏఈ 3 రోజుల పర్యటన ముగించుకొని ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ ఉత్సాహంగా ఫోటోలు దిగిన ప్రజలు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమ. స్వయం ఉపాధి అందించి పేదవారికి అండగా ఉంటామని హామీ. పెనగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్న కేంద్ర ప్రభుత్వ అధికారి అశోక్ బాబు. కొండపల్లి కోటను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ. 3 రోజులు యూఏఈ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. 3వ రోజున అక్కడ తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్లోని 10 దేశాల నుంచి సుమారు 2500 మంది వరకు వారి కుటుంబాలతో కలిసి వచ్చారు. ఉత్సాహంగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపికగా ఫోటోలు దిగారు. పేద ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం పలు పేద కుటుంబాలకు ఆయన తోపుడు బండ్లను పంపిణీ చేశారు. P4 పథకంలో భాగంగా ఇప్పటి వరకు 250కి పైగా తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుకుంట అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద స్వయం ఉపాధి పథకం P4 ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ పేద వర్గాల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా 15,000 వరకు రుణాలు పొందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి 30,000 నుంచి 50,000 వరకు రుణాలు మంజూరు అవుతాయని, వాటిపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ప్రత్యేక ప్రాంతాలు కేటాయిస్తామని తెలిపారు. గత 16 నెలల్లో సొంత నిధులతో 250కి పైగా తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకి, రోజువారీ వ్యాపారులకి ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. ఈ రాష్ట్రంలో మహిళలకి, పేద, బడుగు, బలహీన వర్గాలకి, యువతకి, రైతన్నలకి ఏ విధంగా అయితే మేలు చేస్తూ ఉన్నామో వాళ్ళ చిరు వ్యాపారులకి, పేదవాళ్ళకి P4 అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం పరంగా ఇచ్చే సంక్షేమ పథకాలే కాకుండా మా సొంత నిధుల నుంచి మాకు
ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. నేను శాసనసభ్యుడైనటువంటి ఈ 17 నెలల్లో దాదాపు 200 తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, అలాగే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు కానీ, అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. ఏదైతే మాకు ఆశ్రయించి మమ్మల్ని అర్జీ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఏదైతే పిలుపునిచ్చాడో పేదవారికి ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు తోచినట్టుగా తగినట్టుగా సహాయం చేయమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గత 17 నెలల్లో 200 బళ్ళు ఇచ్చాం, బడ్డీ కొట్లు ఇచ్చాం, అలాగే ట్రైసైకిల్స్ ఇచ్చాం, చెవిటి మిషన్లు ఇచ్చాం. అన్ని రకాలుగా మా శక్తి కొలది అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇంకా మేలు చేసే విధంగా ఇవాళ ఈ స్ట్రీట్ వెండర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇస్తున్నాం. ఆకాంక్షిత బ్లాక్ల కార్యక్రమం అమలవుతున్న పెరగంచిపల్లి ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి మంచి చర్యలు చేపట్టిందని కేంద్ర ప్రభరీ అధికారి నేల్పట్ల అశోక్ బాబు ప్రశంసించారు. పాఠశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పెంగుల వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అధ్యక్షతన జరిగిన ఆకాంక్షిత బ్లాక్ల సమావేశంలో కేంద్ర ప్రభారీ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో 100% లక్ష్యాన్ని సాధించినట్లుగా చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్తి స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబునిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతులలో రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల రాష్ట్రంలోని నిరుపేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు 33వ డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమం
ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ఈ పర్యటన ప్రారంభించారో నర్సీపట్నంతో 10వ తారీఖు నుంచి కోటి సంతకాల కార్యక్రమం మా ప్రీతం నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మా నాయకులు శ్రీ మల్లాది విష్ణు గారి ఆదేశాలతో విజయవాడ 33వ డివిజన్లో మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యం, విద్య రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా అందరికీ కూడా అందుబాటులో ఉంది. అటువంటిది ఈరోజు ఇదంతా కూడా ప్రైవేటు పరం చేయడం అనేది ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 కాలేజీలని ప్రారంభించి ఈరోజు అవన్నీ కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అడ్మిషన్స్కి వచ్చే సందర్భంలో పీజీ సీట్లు కూడా మొన్న 60 సీట్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో విద్యని, వైద్యాన్ని ఉచితంగా అందించే స్థాయి నుంచి ఈరోజు ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దీన్నన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసి గవర్నమెంట్ మేనేజ్మెంట్లోనే, గవర్నమెంట్ ఆధీనంలోనే జరగాలని కోరుకుంటూ మా నాయకులు మల్లాది విష్ణు గారు చెప్పినట్టు ప్రతి ప్రజల దగ్గర ప్రతి ఇంటింటికి వెళ్ళి సంతకాలు సేకరించడం జరుగుతోంది. మాకు ఇచ్చిన టార్గెట్ కంట అంటే 1 కోటి సంతకాలు అంటే రమారమి ఇది 1.5 కోటి 2 కోట్లు వచ్చే విధానంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెడుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజా పోరాటంలో ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసుకుంటూ జై జగన్. దుర్గగుడి దర్శనానికి వచ్చే వయోవృద్ధుల భక్తుల కోసం 2 బ్యాటరీ వెహికల్లను గత 3 నెలలుగా దుర్గగుడి ఈవో సేనానాయక్ చొరవతో పలుమార్లు బ్యాంకు వారిని సమర్థించిన పిదప బ్యాంకు వారు నేడు సమకూర్చడమైంది. వాటిని కనకదుర్గ నగర్ నందు గతంలో ఆక్రమణకు గురైన స్థలంను స్వాధీనపరుచుకొని అక్కడ నూతన సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి వయోవృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారిని, వికలాంగులకు సక్రమంగా వినియోగించుటకు చాలా కాలంగా తాము ఎదురు చూస్తున్నామని నేడు ఆ బ్యాటరీ వెహికల్స్ వచ్చాయని సేనానాయక్ తెలిపారు. బెన్సర్కల్ సర్వీస్ రోడ్లోని వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైవ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. వర్షం పడినప్పుడల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా పడమట్లంక బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్, రాణిగారితోట పరిసర ప్రాంతాలన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెన్ సర్కిల్ సర్వీసెస్ రోడ్ పడమట్లంక వర్షపు నీటి నిల్వలను రోడ్డుపైన ఉండకుండా డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్న బెన్ సర్కిల్ సర్వీసెస్ రోడ్ అవుట్ఫాల్ డ్రైవ్లను కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడల్లా బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ పడమట్లంక పరిసర ప్రాంతాలన్నీ వర్షపు నీటితో ఉండకుండా శాశ్వత పరిష్కారానికి అవుట్ఫాల్ డ్రైవ్ నిర్వహించి తద్వారా ఆ నీటిని బందరకాలలో చేర్చుటకు అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైవ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తయ్యేలోపు వర్షం ఎప్పుడు పడినా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. తదుపరి రాణిగారి తోట వద్ద గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తమ అన్నా క్యాంటీన్లను పరిశీలిస్తూ ఏ చిన్న మరమ్మతులున్నా వెంటనే 15 నిమిషాల్లోపు వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని, నోడల్ ఆఫీసర్లు తమ అన్నా క్యాంటీన్ను ప్రతిరోజు ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మోడర్న్ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అన్న పవన్ కళ్యాణ్ అని ప్రజలకు ఇచ్చిన హామీలను దొంగలు తొక్కి హైదరాబాద్ లో పలు ఆస్తులు కొలబెట్టుకున్నారని జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. అధికారంలో లేనప్పుడు సమస్యను నెత్తిపైకి ఎత్తుకొని బట్టలు ఉడదీసి కొడత అన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. శనివారం జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లేనప్పుడల్లా ఒకలాగా, అధికారం వచ్చాక మరొకలాగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. తన సినిమాలకి పెట్టుబడులు పెట్టే వారికి మంచి పదవులు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి అంశంలో వీరంగం చేసిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మర్చిపోయారని అన్నారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని, ఇప్పుడు అధికారులు ఉండి తాను చేసిన ఆరోపణలు ఒక్క ఆధారం కూడా సేకరించలేదని అన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనబరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రీతి కేసులో గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో సొగాలి ప్రీతి కేసుని తమ గుండెలకు హత్తుకొని, తమ పార్టీ అద్దుకొని, తమ పార్టీ ఈ సొగాలి ప్రీతి కేసుని ఎంత అద్భుతంగా తీసుకుంటాము, మేము అధికారంలోకి వస్తే, నేను అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వీరంగం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి నేను విట్నెస్ కాదు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు విట్నెస్. అధికారంలోకి రాగానే ఏమైపోయింది? అధికారంలోకి రాగానే డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు. నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేవాడినా? నేనేమన్నా నిందితులను పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేవాడినా? పోలీసులు చేయాలి ఆ పని, చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. మీరు వెళ్ళి హోమ్ మినిస్టర్ని అడగండి, అయ్యా ఏంది రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, రేపులు జరిగినాయి అంట, వెళ్ళి అడగండి. హోమ్ మినిస్టర్ని అడగండి, చీఫ్ మినిస్టర్ని అడగండి. నాకేం సంబంధం లేదు. ఏదో డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదని నేను డీజీపీని పిలిచి అడిగితే చెప్పాడు అన్న మాట కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. ఇది కరెక్టేనా అనేది నా భౌతికమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో నేను చెప్పా, కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి నిందితుల దగ్గర కోట్ల రూపాయలు జనసేన నాయకులు పార్టీ ఫండ్ తీసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని నిందితులకి మాట ఇచ్చారు. ఆ నిందితుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు, మీరు మంచిగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు అనేది నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు షేర్ చేసిన. జనసేన లాయర్లందరూ ఏకమైనారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. జడా శ్రావణ్ కుమారు జై భీమ్రావ్ భారత్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏ విధంగా దీన్ని చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకెళ్ళాలి. మా పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు, మా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి రాజకీయాలను మార్చడానికి వచ్చినటువంటి ఒక దేవుడే పంపించినటువంటి ఒక దేవదూత, అలాంటి దేవదూతను పట్టుకొని మీరు రాజకీయాల్లో లంచాలు తీసుకుంటారని అంటారా అని లీగల్గా టీం అంతా విజయవాడలో అయ్యారు. దాంట్లో కొన్ని పాజిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి. మరి 30,000 మంది అమ్మాయిలు పారిపోయినారు, 30,000 మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ హోమ్లోకి తరలించబడ్డారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని మాట్లాడినటువంటి మీరు ఏ ఆధారాలతో మాట్లాడారు అని అక్కడ ఒక ప్రశ్న లేవనెత్తింది. జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఆదాని దగ్గర నుంచి దోచుకున్నాడని ఏ ఆధారాలతో మాట్లాడారు? చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నవంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో ఎస్ఆర్ఆర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్ 7వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టును ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సింగనగర్ టీడీపీ కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక మైలురాయని తెలిపారు. దీనివల్ల మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో ఏర్పడి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. చదువుకున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జావా, AWS వంటి ఐటీ కోర్సులు అందజేస్తుందని వివరించారు. నవంబర్ 7వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే జాబ్ మేళలో 40 నుంచి
50 కంపెనీలు పాల్గొనున్నాయని, విద్యార్థులు తమ రెజ్యూమ్ను సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొండా ఉమ కోరారు. రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువకుల కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల వరకు ఎంఓయూలు చేసాం. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అట్లాగే గూగుల్ డేటా సెంటరు ఈరోజు 1,00,000 కోట్ల పైన పెట్టుబడితో వచ్చే గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇదే కాకుండా చదువుకొని స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి కోర్సులు, కంప్యూటర్ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకి నేర్పిస్తూ ఉన్నాం. ఏదైతే జావా కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, అలాగే డెవాప్స్ కానీ అనేకమైనటువంటి ఐటీ కోర్సులు, ఈ ఐటీ కోర్సులు చేయటం వల్ల వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి. అలాగే చదువు పూర్తి చేసి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి జాబ్ మేళా, స్కిల్ డెవలప్మెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జాబ్ మేళాలు పెట్టి దాదాపు 40-50 కంపెనీలని వాటిని ఇక్కడ పిలిచి స్పాట్లోనే అడ్మిషన్ ఇచ్చేటట్టుగా, మరి ముఖ్యంగా ఫస్ట్ జాబు 30,000, 35,000 అలా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి ఇచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాం. రేపు 7వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెద్ద ఎత్తున యువకులు, మన పిల్లలు, చదువుకున్నటువంటి మన పిల్లల కోసం జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం. తమ క్లబ్ ద్వారా గత ఎన్నో ఏళ్లుగా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా మెడిసిన్ అందజేస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ వైస్ స్మైల్స్ ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు, వ్యాపారవేత్త మంగిలాల్, రాయల్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ నారాయణరావు, ఖాదర్ భాషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను గత ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని వై బాబురావు తెలిపారు. తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ హై స్కూల్లో విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని, ఈ క్యాంపులో ఎముకల బలం పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, రక్త సాంద్రత, హెచ్బి పరీక్ష వంటి టెస్టులు చేయటమే కాకుండా ఉచితంగా మెడిసిన్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను మరీ నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. నా పేరు వై బాబురావు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ రాయల్ స్కూల్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు, సూపర్ స్పెషాలిటీ ప్రశాంతి హాస్పిటల్ మెడికల్ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతుంది. దానికి చాలా శ్రమ కోర్చి ఈ యొక్క విద్యా అధినేత అయినటువంటి నారాయణరావు గారు చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే మేము లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా దానికి ఏకీభవించి చక్కగా ఈ ప్రోగ్రాం చేస్తాం. గతంలో కూడా చేశాము. ఇప్పుడు సుమారుగా ఒక 400 మంది ఇక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరవుతున్నారు. ఇక్కడ అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. బోన్ డెన్సిటీ, థైరాయిడ్ టెస్టులు, అలా రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వడానికి అందరం చేస్తున్నాం. నమస్తే సార్, मैं मांगीलाल गुजर, विजयवाड़ा भवानीपुरम, मंगलदीप सिल्वर ऑल आंध्रा मैन्युफैक्चर ऑल सिल्वर आर्टिकल्स। मेरे को सब ने यहाँ बुलाया सर ने, और बहुत अच्छा लगा, और ये स्कूल के लिए बहुत बढ़िया है। और लायंस क्लब वाला ने बहुत अच्छा काम किया।
बहुत बहुत धन्यवाद। నమస్కారం అండి. నా పేరు షేక్ ఖాదర్ బాషా, కేబీ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అండి. ఈరోజు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి రాయల్ స్కూల్ విద్యార్థిపురంలో. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం మరియు ప్రశాంతి హాస్పిటల్ సహకారంతో పాటు మా డివిజన్ విసిఎస్ అండ్ టీఏ ఓబా డివిజన్ కూడా దీనిలో సహకారం వహిస్తుందండి. ఈరోజు పిల్లలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు వాళ్ళ పేరెంట్స్కి బయట పేద ప్రజలకు కూడా ఇందులో అన్ని రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన డాక్టర్లందరూ ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్లందరూ మరి ఈ స్కూల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు టెస్టులు కూడా ఫ్రీగా ఉచితంగా నిర్వహిస్తున్నారండి. ధన్యవాదాలండి. ఇప్పుడు భారత విద్యానికేతన్ ఈ విద్యార్థులలో చక్కటి ప్రోగ్రాం చేస్తూ ఎంతోమందికి ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఎంతో ఇన్స్పైర్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్, విజయవాడ స్మైల్స్ అండ్ రాయల్ విద్యానికేతన్ ఆర్గనైజేషన్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మెడికల్ క్యాంప్లో ఫ్రీగా అందరికీ ఫ్రీ మెడిసిన్స్ పబ్లిక్కి, స్టూడెంట్స్కి, టీచర్ స్టాఫ్కి అందరికీ చక్కటి కార్యక్రమం చేస్తున్న నారాయణరావుకి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలతో పాటు నగరంలో ఉన్న యువత యూనిట్గా మారి పలువురికి ఉపాధి కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి శుభపరిణామమని ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. రౌండ్ టేబుల్ సంయుక్త యూత్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ప్రజల రుచులను బెజవాడ ప్రజలకు అందించే విధంగా జమీందార్ హౌస్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో విజయవాడ ఉపాధి అవకాశాలను హబ్ గా మారిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని గాయత్రి నగర్ కడియాల వెంకయ్య వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జమీందారీ హౌస్ రెస్టారెంట్ ను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులు రౌండ్ టేబుల్ యూత్ కౌశిక్ కాట్రగడ్డ మోహన్ ఎంపీ అభినందించారు. రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా యువకులకు బిజినెస్ పై ప్రత్యేకంగా అవగాహన కల్పించే విధంగా ఎంపీ శివనాథ్ వారికి కొన్ని నిర్ణయాలు సూచించడం జరిగింది. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎంపీ శివనాథ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామిక వ్యాపారవేత్తలు, రౌండ్ టేబుల్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, నగరంలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందడంతో అనేక మంది పరిశ్రమలను, వ్యాపారాలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. విజయవాడ స్వరూపం మార్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము కలిసి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని, రాబోయే కాలంలో విజయవాడ నగరం స్వరూపం పూర్తిగా మారబోతుందని చెప్పారు. జమీందార్ హౌస్ రెస్టారెంట్ లో ఢిల్లీ తరహాలో మంచి రుచులు అందుబాటులో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ నగరంలో యువత
మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యువత హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే అమెరికా కానీ వెళ్ళి వ్యాపారాలు కానీ ఉద్యోగ అవకాశాలు చూసేవాళ్ళు. కానీ చక్కగా విజయవాడ ప్రాంతంలోనే వ్యాపారం విస్తరించడం, ఉద్యోగాలకి పలువురికి ఉద్యోగాలు కల్పించడం, ఇటువంటి విధంగా ఎంతోమంది యువకులు ఇవాళ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ జమీందార్ హౌస్ రెస్టారెంట్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు అందరూ కూడా మిత్రులు కలిసి కార్యక్రమాన్ని ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు. రెస్టారెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న యాంబియన్స్ ఫీలింగ్, చక్కటి రెస్టారెంట్ యాంబియన్స్ ఫీలింగ్ చక్కగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వాళ్ళ మిత్రులు రౌండ్ టేబుల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. యువతతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు నిజంగా రేపు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రకరకాల బిజినెస్ల్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ విజయవాడ నగరాన్ని వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో చక్కటి ఎంటర్ప్రినర్స్గా ఉండాలని కోరుకుంటూ మరింత ఈ రెస్టారెంట్ మరింత ఉజ్వలంగా బ్రహ్మాండంగా సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ అమరావతిలో భాగం విజయవాడ నగరం ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. పాత నగరం కొత్త నగరంగా తయారయ్యే పరిస్థితి మనం చూస్తే విజయవాడ నగరంలో రైల్వే స్టేషన్ పరిస్థితులు మారిపోతున్నాయి, ట్రాఫిక్ పరిస్థితులు మారిపోతున్నాయి, రెస్టారెంట్లు మారిపోతున్నాయి, షాపింగ్ మాల్స్ మారిపోతున్నాయి. ఇటువంటి వాటిలో కొత్త రెస్టారెంట్లు ఈ విధంగా వచ్చి విజయవాడ స్వరూపం అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతిలో రాబోయే కొత్త నగరానికి పోటీగా తయారుకాయి ఈ విజయవాడ కూడా అమరావతి ఎంత అందంగా తయారయ్యే విధంగా కృషి చేస్తున్న ఈ యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం. గాయత్రి నగర్లో జమీందార్ హౌస్ అనే హోటల్ పెట్టి హైదరాబాద్ స్టైల్లో మెగా ఈ అమరావతిలో కూడా అమరావతి టౌన్షిప్లో కూడా మన ముఖ్యపట్నంలో ఇట్లాంటి హోటల్స్ రావడం ఎంతో ముఖ్యం. ఈ కూడా మన కల్చర్ని డెవలప్ చేసేటువంటి వీళ్ళు పెట్టిన యాజమాన్యంకి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఇట్లాంటి హోటల్స్ ఇంకా అనేక బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. కౌశిక్ అండి. ఈరోజు గాయత్రి నగర్ సెకండ్ లైన్లో జమీందార్ హౌస్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇది మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అండి. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్, లంచ్ థాలీస్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి రాగి సంగటి, కోడి పులుసు అలాంటి ఎగ్జాంపుల్స్ నుంచి మంచి ఇంట్లో తినే టొమాటో పప్పు దగ్గర నుంచి అన్ని విధాల వంటకాలు అండ్ ఇప్పుడు లేటెస్ట్ యూత్కి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ తీసుకొస్తూ కాంటెంపరీగా కొంచెం విత్ కాంటెంపరీ అండ్ యాంబియన్స్తో ఈ రెస్టారెంట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నామండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఏ ఐటమ్స్ ఉండబోతున్నాయి? కొత్త ఐటమ్స్ అంటే మనకి ఢిల్లీలో దొరికే నార్త్ ఇండియన్ ఫుడ్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్లో ఉండే ఇంట్లో చేసుకునే రసం దగ్గర నుంచి మంచి తాళీ వంటకాలు, ఒక 25 రకాల తాళీ మెనూలు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి సర్వ్ చేస్తున్నామండి. కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బైక్ పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కు వెళ్తుండగా ఇరువురిని బస్సు ఢీకొన్నట్లుగా తెలిపారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడ మృతి చెందగా ఎర్రస్వామి ఎగిరి పడ్డాడు. అనంతరం గాయాలతో ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైక్ ను బస్సు ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకు పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసి వెంటనే అద్దాలను పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. బైక్ బస్ కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బస్సును ఢీకొనే సమయంలో బైక్ పై ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. బైక్ పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కు వెళ్తుండగా ఇరువురికి బస్సు ఢీకొన్నట్లుగా తెలిపారు.
కబేలా సెంటర్ వద్ద శ్రీ శ్రీ నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా తమ దేవస్థానంలో నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాడుగుల శివకుమార్ నాగమణి తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికి ఉందని వారు పేర్కొన్నారు. కబేలా సెంటర్ ఫ్లైఓవర్ కింద కొండపై ఉన్న శ్రీ శ్రీ నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు మాడుగుల శివకుమార్ నాగమణి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా నాగుల చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికి ఉందని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించినట్లుగా చెప్పారు. అమ్మవారి దర్శనంతో ఈ ప్రాంగణం పుణ్యక్షేత్రంగా మారాలని అందరూ కోరుకుంటున్నారని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నా పేరు బన్నీ శ్రీప్రియ. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. మేము ఉండేది భవానీపురంలో. అంటే మా డాడీకి ఇక్కడ చెప్పారు అంట, ఇక్కడ అమ్మవారు వెలిసారు, చాలా అనుకున్నవి ఏమైనా కోరుకుంటే మీకు అయ్యిద్ది అన్నారు. సో ఇది మా ఫస్ట్ టైం. మేము అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. అంటే ఇది ఫస్ట్ టైం కదా ఎక్కడము, సో మాకు కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే ఆ కష్టం పోయింది మాకు. ఇంకా నా పేరు భార్గవి, మా ఇల్లు ఇక్కడే. మా పెద్దనాన్న చెప్పాడు ఇక్కడ బాగుండిద్ది, ఏదైనా అనుకుంటే నెరవేరుతాయని. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. థ్యాంక్ యూ. భక్తులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నాం. ఇక్కడ భక్తులకి అందరికీ సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ నాగుల చవితి రోజున అందరూ ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క కోరికలను చెప్పుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలను నెరవేర్చడం వల్ల ప్రతి ఒక్కరూ వారి వారి కోరికలను బట్టి ఇక్కడికి వచ్చి డొనేషన్లు చేయడం, అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావడం అందరికీ ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రాంగణం మొత్తం పుణ్యక్షేత్రంగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కోరికలను ఇక్కడ అమ్మవారి దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా ప్రజలందరికీ ఇదే మా శుభాకాంక్షలు. నమస్కారం అండి. భక్తులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నా పేరు మాడుగుల నాగమణి, మా వారి పేరు మాడుగుల శివకుమార్. ఈ నాగుల చవితి అనేది ఏంటంటే దీపావళి వెళ్ళిన 5వ రోజు, ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన 3వ రోజు నుండి నాగుల చవితి ప్రారంభిస్తారండి. ఈ చవితి రోజు వాళ్ళకి కొంగు బంగారమే కోరాలని నాగమ్మ శివయ్య అనుగ్రహంతో అందరికీ అనుకున్న కోరికలు తీరాలని చెప్పి భక్తులు వచ్చి పుట్టలో మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటాకి ఈ పుట్ట పండుగ అనేది నిర్వహిస్తారు. దాంతో మేము ఇక్కడ ఉండటం ఏంటంటే మాకు గత 5 ఏళ్లుగా మేము కొనుక్కున్న స్థలంలో నాగేంద్ర స్వామి తిరిగిన స్థలాన్ని మేము కొనుక్కున్నామండి. ఆయన మాకు అడిగారు, నా స్థలాన్ని మీకు ఇస్తాను, నాకేమి ఇస్తారంటే మీరు మాకు కనిపించిన రోజు మేము గుడి స్థాపించి మా పుణ్య దంపతులు మీకు గుడి స్థాపించి మీకు స్థలం ఇస్తామని 5 ఏళ్ళు అయిందండి. మేము ఉండేది నెగిటివ్ ప్లేస్ ఏంటంటే వించిపేట 1 టౌన్ నుండి ఈ కబేలా సెంటర్కి ఇల్లు కొనుక్కోవడం రావడం జరిగింది. ఇది మాట్లాడడానికి కారణం కూడా మేమేంటో తెలియజేసి అమ్మవారి శక్తి ఏంటో తెలియజేయడానికి మేము ఇప్పుడు మీడియా సందర్భంగా మాకు జరిగిన సాక్ష్యాలు మేము చెప్పగలుగుతున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను క్రమంగా ఏపీ తీరం వైపు దూసుకు వస్తుంది. ఇది కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది. ఇది మంగళవారం అక్టోబర్ 28 రాత్రికి తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం ఉదయం 8:30 సమయానికి ఈ వాయుగుండం ఫోర్ట్ బ్లేయర్ కు 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం రేపటికి
అక్టోబర్ 26 తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి అక్టోబర్ 27 ఉదయానికి తుఫానుగా మారనుంది. అనంతరం మరింత బలపడి మంగళవారం అక్టోబర్ 28 ఉదయానికి తీర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫఖూర్ జైన్ తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ది విజయవాడ టైర్ రీడ్ ట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన సభ్యులకు సంఘం నూతన అధ్యక్షుడు ఫఖూర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పాలకవర్గ సభ్యుల అందరి సహకారంతో నెరవేరుస్తామని ఆయన తెలిపారు. సంఘాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తామని తెలిపారు. విజయవాడ జవహర్ ఆటో నగర్ లోని టైర్ మార్కెట్ లో రిజ్వాన్ మినీ ట్రాన్స్పోర్ట్ అధినేత రిజ్వాన్, సుబానీ టైర్స్ అధినేత సుబానీ ఆధ్వర్యంలో ది విజయవాడ టైర్ రీడ్ ట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఫఖూర్ అహ్మద్, కోశాధికారిగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్, గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన హుసానీ బాబాకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హుసానీ బాబా మాట్లాడుతూ, సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకున్న అనంతరం సభ్యత్వ రుసుమును 4,000 నుంచి 2,000 రూపాయలకు తగ్గించినందుకు సంఘం అధ్యక్షులు ఫఖూర్ అహ్మద్ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది సభ్యులకు ఎంతో మేలైన కార్యక్రమని అన్నారు. సభ్యులకు ఆర్థికంగా సహాయపడినట్లేనని తెలిపారు. ప్రతి వర్కర్ సంఘంలో చేరడానికి అవకాశం ఉంటుందని అన్నారు. షాదీ ముబారక్, 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్, చనిపోయిన వారికి మట్టి ఖర్చులు, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేయడం గతం కంటే మెరుగ్గా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. సంఘం అధ్యక్షుడు ఫఖూర్ అహ్మద్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నెరవేరుస్తామని చెప్పారు. సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. రిజ్వాన్, సుబానీ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన పాలక వర్గాన్ని ఘనంగా సత్కరించుకున్నట్లుగా తెలిపారు. ది విజయవాడ టైర్ రీడర్స్ అండ్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఫఖూర్ అహ్మద్ గారికి, అలాగే అబ్దుల్ అజీజ్ గారికి, కోశాధికారిగా ఎన్నుకున్న అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మన రిజ్వాన్ మినీ ట్రాన్స్పోర్ట్ అధినేత రిజ్వాన్ గారు, అలాగే సుబానీ టైర్స్ అధినేత సుబానీ గారు ఇక్కడ మమ్మల్ని సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు మా సంఘం తరఫున. అలాగే మా సంఘం నుంచి సభ్యులకి మన నూతన పాలకవర్గం ఎన్నుకున్న తర్వాత సభ్యత్వం రుసుము 4,000 నుంచి 2,000 తగ్గించినందుకు అధ్యక్షుల వారికి, పాలకవర్గానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది వెల్ఫేర్ అసోసియేషన్, సభ్యులకి సభ్యత్వ రుసుము తగ్గించడం అంటే అది ఎంతో మేలైన కార్యక్రమం. సభ్యులకి ఆర్థికంగా సహాయపడినట్టే. అలాగే ప్రతి సభ్యుడు వర్కర్స్ కాబట్టి ప్రతి సభ్యుడు మన సంఘంలో చేరడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే సంఘంలో మనం షాదీ ముబారక్ కానివ్వండి, అలాగే పింఛన్ కానివ్వండి, 60 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ కానివ్వండి, మరియు చనిపోయిన వారికి మట్టి ఖర్చులు, అలాగే వైద్యం కోసం ఇబ్బంది పడిన వారికి ఆర్థిక సహాయం చేయడం సంఘంలో గతంలో జరుగుతూనే ఉంది. దాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి పదంగా ఇంకా ఎక్కువ చేసి ఈ పాలకవర్గం వారి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ముందుకు తీసుకెళ్లేందుకు సభ్యులందరి సహకారంతో మనం ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మీడియా ముఖంగా అధ్యక్షుల వారికి మరియు ఇక్కడ సత్కరించుకున్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ది విజయవాడ టైర్ రిటైడర్స్ అండ్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సన్మానించుకున్న షేక్ సుబానీ గారికి, రిజ్వాన్ గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మేము 7వ తారీఖు ఎలక్షన్ జరిగింది. 7వ తారీఖు ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఇప్పుడు గౌరవ అధ్యక్షులు గారు కానీ, అజీజ్ గారు కానీ,
మన ఇస్మాయిల్ ఖాన్ గారు కానీ అహానీ గారు కానీ అందరు పెద్దల సహకారంతో ఈ సంస్థ అసోసియేషన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ నాకు సహకరించినందుకు పత్రికా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. షేక్ ఫక్ర్ అహ్మద్ గారికి, బాబా గారికి, క్యాషియర్ మన అజీజ్ గారికి సత్కరించాం. ఘనవిజయంగా సాధించామని సంతోషంగా సత్కరిస్తానికి ముందుకు వచ్చాం. ఇవాళ కార్యక్రమం ముఖ్యంగా ఏమిటంటే టైర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఫఖర్ అహ్మద్ గారు, ట్రెజరర్గా అజీజ్ గారు, గౌరవ అధ్యక్షులుగా బాబా గారు అందరూ ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా సన్మానం చేయడానికి సుబానీ టైర్స్ నుంచి సుబానీ గారు, నేను, అహ్మద్ గారు, దాదే గారు, ఖాదర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యూఏఈ 3 రోజుల పర్యటన ముగించుకొని ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ ఉత్సాహంగా ఫోటోలు దిగిన ప్రజలు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమా. స్వయం ఉపాధి అందించి పేదవారికి అండగా ఉంటామని హామీ. పెనగంచిపూలు, ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్న కేంద్ర ప్రభుత్వ అధికారి అశోక్ బాబు. కొండపల్లి కోటను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.